హాయ్ గైస్, ప్రీవియస్ వీడియోలో మనం రీసైక్లర్ వ్యూ యొక్క పార్ట్ 1 అయితే చూసాము. సో సింపుల్గా మనం ఏంటంటే సో ఒక లేఅవుట్లో రీసైక్లర్ వ్యూ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సో రీసైక్లర్ వ్యూకి ఐటమ్స్ ఏ లేఅవుట్ స్టైల్ ఉందో సో ఆ లేఅవుట్ స్టైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో ఆ లేఅవుట్ స్టైల్ మనం ఫిల్ చేయడానికి సో సపరేట్గా ఒక క్లాస్ అయితే క్రియేట్ చేసుకున్నాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ డేటా మన లేఅవుట్లో ఫిల్ చేయాలనుకుంటున్నామో సో ఆ డేటా మనం ఇస్తాము. సో ఇమేజ్ వ్యూ మనకి దానికి వచ్చి డేటా టైప్ ఇంట్ అనమాట. సో నెక్స్ట్ ఒక టైటిల్, ఒక స్ట్రింగ్, 2 స్ట్రింగ్స్ మనం యూస్ చేస్తాం కాబట్టి 2 స్ట్రింగ్స్ వచ్చేసి దాని వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇలా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ ఒక కన్స్ట్రక్టర్ అయితే క్రియేట్ చేసాము. సో దాని లోపల వాల్యూస్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇలా మెన్షన్ చేసి దానికి రిలేటెడ్ గెట్టర్స్ అయితే మనం సెట్ చేసాము. సో ఈ గెట్టర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే సో ఈ అడాప్టర్లో మనం యూస్ చేసుకుంటాం ఈ గెట్టర్స్ అనేవి. సో ఇప్పుడు మీకు ఏంటంటే లిస్ట్ డాట్ యాడ్ అండ్ న్యూ ఎగ్జాంపుల్ ఐటమ్ క్లిక్ చేశాక మీకు బ్రాకెట్లో సో ఇక్కడ మీరు ఏ డేటా టైప్స్ సో డేటాస్ మెన్షన్ చేశారో సో ఆ 3 డేటాస్ మీరు ఈ ఆర్డర్లో సో లైక్ ఫస్ట్ ఇమేజ్ వ్యూ, సో నెక్స్ట్ ఫస్ట్ టైటిల్, సో నెక్స్ట్ సెకండ్ టైటిల్, సో నెక్స్ట్ టెక్స్ట్ వ్యూ, సో ఆ టైప్లో మీరు కామా పెట్టి మెన్షన్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక కామా పెట్టి మీకు పెడితే రాదనమాట. సో అదైతే మీరు చెక్ చేసుకోండి. సో మీకు ఇంకో డేటా కావాలంటే లేఅవుట్లో సో ఆ విడ్జెట్ యాడ్ చేసుకొని సో దాని రిలేటెడ్ ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ అండ్ దాని రిలేటెడ్ గెటర్ కూడా మీరు మెన్షన్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకుని ఇక్కడ మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం అడాప్టర్ క్రియేట్ చేసుకున్నాం. సో ఈ అడాప్టర్ అనేది మెయిన్ థింగ్ అనమాట. సో ఇదే బ్రిడ్జ్ కింద యాడ్ చేస్తుంది. సో న్యూ అడాప్టర్ క్రియేట్ చేసుకున్నాక సో ఎలా క్రియేట్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది చెక్ చేయండి. సో ఎక్స్టెన్స్ రీసైక్లర్ వ్యూ డాట్ అడాప్టర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే లోపల ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం పబ్లిక్ స్టాటిక్ క్లాస్ సో ఏంటంటే ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికి నేమ్ వచ్చేసి నేను ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్ అని మెన్షన్ చేస్తున్నాను. సో ఆఫ్ టైప్ ఏంటంటే ఎక్స్టెండ్స్ సో రీసైక్లర్ వ్యూ డాట్ వ్యూ హోల్డర్. అండ్ పబ్లిక్ ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్. సో సింపుల్గా కన్స్ట్రక్టర్ అనమాట. సో రైట్ క్లిక్ చేసి సో జనరేట్ మీద క్లిక్ చేసి కన్స్ట్రక్టర్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మనకు వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇంకా చూసుకుంటే ఎర్రర్ అయితే పోలేదు. సో ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఆఫ్టర్ అడాప్టర్లా పెట్టేసి సో ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్ డాట్ సో ఎగ్జాంపుల్ అడాప్టర్ వచ్చేసింది. సో ఎగ్జాంపుల్ అడాప్టర్ డాట్ ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్. సో ఇదనమాట. సో ఇలా మెన్షన్ చేశాక కూడా మనకి ఎర్రర్ అయితే వచ్చింది. సో ఎందుకంటే మనం మెథడ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో మీకు ఇన్ కేస్ ఇక్కడ క్లిక్ చేస్తే రెడ్ బల్బ్ వస్తుంది, లేకపోతే ఇక్కడ హోవర్ అయితే మీకు సో ఇంప్లిమెంట్ మెథడ్స్ అని వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు 3 మెథడ్స్ వస్తాయి. సో 3 సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు కామెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ కామెంట్స్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు ఆన్ క్రియేట్ వ్యూ హోల్డర్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ బైండ్ వ్యూ హోల్డర్. సో ఆన్ బైండ్ వ్యూ హోల్డర్, సో ఆన్ బైండ్ వ్యూ హోల్డర్ గెట్ ఐటమ్ కౌంట్. సో ఈ 3 వస్తాయి అన్నమాట. సో సింపుల్గా ఇది కాపీ చేసి సో ఇక్కడ మెన్షన్ చేసుకోండి. సో మీకు అది ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఈ రీసైక్లర్ వ్యూ డాట్ వ్యూ హోల్డర్ లోపల మనం ఏవైతే యూస్ చేసుకుంటున్నామో సో వాటిని మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో అవి ఎలా మెన్షన్ చేయాలంటే సో ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్ లోపలికి వచ్చేసి సో మనకి 3 యూస్ చేస్తాము. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇమేజ్ వ్యూ. సో దాన్ని ఇమేజ్ వ్యూ కింద కాల్ చేసుకుంటాం.
సో నెక్స్ట్ పబ్లిక్ సో టెక్స్ట్ వ్యూ. సో ఇంకొక టెక్స్ట్ యూస్ చేసుకున్నాం కాబట్టి సో టెక్స్ట్ వ్యూ 2. సో నెక్స్ట్ ఇన్షియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్షియేట్ చేసుకున్నాం. సో ఇమేజ్ వ్యూ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో మీకు ఇక్కడ ఐటమ్ వ్యూ ఉంటుంది. సో ఐటమ్ వ్యూ మనం రిటర్న్ చేయాలి. సో కాబట్టి ఐటమ్ వ్యూ డాట్ ఇమేజ్ వ్యూ డాట్ ఫైండ్ వ్యూ బై ఐడి. సో దీని లోపల మన ఇమేజ్ యొక్క ఐడి మెన్షన్ చేసుకోవాలి. అది వచ్చేసి ఇమేజ్ వ్యూ. సో ఇది మీకు లేఅవుట్ ఫైల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ వ్యూ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్ వ్యూ డాట్ ఫైండ్ వ్యూ బై ఐడి ఆర్ డాట్ ఐడి డాట్. సో ఫస్ట్ టెక్స్ట్ యొక్క ఐడి వచ్చేసి టెక్స్ట్ వ్యూ అనమాట. సో నెక్స్ట్ టెక్స్ట్ యొక్క ఐడి వచ్చేసి టెక్స్ట్ వ్యూ 2 అండ్ ఇక్కడ దీని వేరియబుల్ నేమ్ కూడా టెక్స్ట్ వ్యూ 2నే. సో ఈ విధంగా మనం ఏదైతే డేటా యూస్ చేసామో సో ఆ డేటా మనం మెన్షన్ చేయాలి. సో డేటా మెన్షన్ చేసేసాక నెక్స్ట్ థింగ్ ఏంటంటే సో ఆన్ క్రియేట్ వ్యూ హోల్డర్లోకి వెళ్ళాలి. సో దీని లోపల మనం ఇన్ఫ్లేట్ చేయాలన్నమాట. సో జస్ట్ లైక్ మనం మెనూ ఎలా ఇంప్లిమెంట్ చేసామో సేమ్ అదే టైప్ అనమాట, బట్ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ కూడా నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యూ అనేది క్రియేట్ చేసుకోవాలి. వ్యూ, సో దాన్ని వ్యూ అని కాల్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు లేఅవుట్ ఇన్ఫ్లేట్. సో ఆల్రెడీ నాకు కోడ్ అయితే వచ్చేస్తుంది. సో సింపుల్గా ఇదనమాట లైన్. సో లేట్ ఇన్ఫ్లేట్ డాట్ ఫ్రమ్ పేరెంట్. సో ఈ పేరెంట్ ఏంటంటే ఇక్కడ వ్యూ గ్రూప్ని మనం పేరెంట్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ పేరెంట్ కాబట్టి ఇక్కడ పేరెంట్ వస్తుంది. గెట్ కాంటాక్ట్స్ డాట్ రిసోర్స్. సో రిసోర్స్ ఏంటంటే మనం ఏదైతే లేఅవుట్ క్రియేట్ చేసామో సో దాని యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఆ డాట్ లేఅవుట్ డాట్ సో లేఅవుట్. సో నెక్స్ట్ రూట్ పేరెంట్ అని ఇవ్వాలి. సో ఇక్కడ ఏది ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫాల్స్ అని మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. దాని నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్. సో దాని లోపల వ్యూ మెన్షన్ చేయాలి. సో మనం ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్ని రిటర్న్ చేయాలి. సో ఇదనమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఐటమ్ కౌంట్ అనమాట. సో ఇది ఏంటంటే మనం కరెక్ట్గా ఎక్కడ ఉన్నామో మనకి తెలియాలంటే సో దానికి ఇది యూస్ చేసుకుంటాం. సో సింపుల్గా మనం ఏదైనా టెక్స్ట్ని సెట్ చేయాలన్నా సో వాటన్నిటికీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ పొజిషన్ అయితే కావాలి. సో ఆ కరెంట్ పొజిషన్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే లిస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం సింపుల్ అనమాట మీకు. సో ఇక్కడికైతే వచ్చేయండి. పబ్లిక్ అరే లిస్ట్ ఆఫ్ టైప్ ఏంటి ఎగ్జాంపుల్ ఐటమ్ ఎగ్జాంపుల్ లిస్ట్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ప్రజెంట్ ఏ డేటా అయితే కరెంట్ డేటా ఉంటుందో సో ఆ డేటా మనకి ఏది యూజ్ చేస్తామో మనం తెలుసుకోవడం కోసం ఇది యూజ్ చేస్తాం. సో అది ఎలా అంటే పబ్లిక్. సో మీకు ఇది కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. సో దానికోసం సింపుల్గా నేను మీకు కోడ్ రాసాక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పబ్లిక్ ఎగ్జాంపుల్ అడాప్టర్. సో దీని లోపల అరే లిస్ట్ ఆఫ్ టైప్ ఎగ్జాంపుల్ ఐటమ్. ఇక్కడ ఎగ్జాంపుల్ లిస్ట్ అయితే మెన్షన్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ లిస్ట్. సో ఇదనమాట మెయిన్ థింగ్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే లిస్ట్ ఉంటుంది కదా. సో అరే లిస్ట్ అంటే ఏం లేదు. సో మెయిన్ యాక్టివిటీ లోపల క్రియేట్ చేసాం కదా. సో ఇదనమాట అరే లిస్ట్. సో ఈ అరే లిస్ట్లో
సో సింపుల్గా మనం ఆఫ్ టైప్ ఎగ్జాంపుల్ ఐటమ్. సో ఎగ్జాంపుల్ ఐటమ్ మనం ఎందుకు ఇచ్చామంటే సో ఈ టైప్ ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ ఐటమ్. సో దాన్ని మనం ఏం కాల్ చేసుకుంటే ఎగ్జాంపుల్ లిస్ట్. సో దాన్ని మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ సో ఎగ్జాంపుల్ లిస్ట్కి యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ లిస్ట్లో సో కరెంట్ ఏదైతే డేటా పెట్టాలో సో ఆ డేటా అనేది మన ఎగ్జాంపుల్ లిస్ట్లో ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ లిస్ట్ యూస్ చేసి మనం డేటా అనేది సెట్ చేయొచ్చు. సో దానికోసం మీరు ఆన్ బైండ్ వ్యూ హోల్డర్లోకి వెళ్ళండి. సో వెళ్ళిపోయాక హోల్డర్ డాట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. సో కరెంట్ కానీ ఏదన్నా అవ్వచ్చు. సో ఏంటంటే ప్రెజెంట్ ఏ ఐటమ్ ఉందో ఆ ఐటమ్ని షార్ట్కట్లో పిలుచుకోవడం కోసం నేను కరెంట్ ఐటమ్ని ఇచ్చాను. ఎగ్జాంపుల్ లిస్ట్ డాట్ గెట్. సో ప్రెజెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ సో దాని పొజిషన్ రావడం కోసం సో దాని పొజిషన్ మన కరెంట్ ఐటెంలో సెట్ చేసుకుంటాం. సో పొజిషన్ మనకి ఎలా వస్తుందంటే ఇంట్ ఇక్కడ మనకి ఈ మెథడ్ ద్వారా మనకు వస్తుంది. సో ఈ ఇంట్ ద్వారా మనం యూజింగ్ ఇంట్ మనం మెజర్ చేస్తాము. సో దాని యొక్క నేమ్ వచ్చేసి పొజిషన్. సో ఇన్ కేస్ మీకు ఐ ఉంటే సో దీని లోపల మనం ఐ అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు కరెంట్ ఐటెంలో ఏంటంటే ప్రెజెంట్ ఏదైతే ఐటమ్కి డేటా పంపుతున్నామో సో దాని యొక్క పొజిషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హోల్డర్ డాట్ ఇమేజ్ వ్యూ సెట్ ఇమేజ్ రిసోర్స్ is equal to current item dot get image view. సో ఇక్కడ గెట్ ఇమేజ్ వ్యూ మనం యూజ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ ఐటెంలో సో ఈ మెథడ్ అనమాట గెట్ ఇమేజ్ వ్యూ మెథడ్. సో ఇప్పుడు ఏంటంటే సో దీని లోపల ఏదైతే ఇమేజ్ ఉంటుందో సో మనం ఇక్కడ డేటా పెడతాం కదా సో అది ఇక్కడ మనం రావాలని చెప్పి మెన్షన్ చేస్తాం అనమాట. సో సేమ్ అలాగే టెక్స్ట్ వ్యూ కూడా. సో కాబట్టి సింపుల్గా టెక్స్ట్ వ్యూ అని రీప్లేస్ చేయండి. టెక్స్ట్ వ్యూ టు సెట్ టెక్స్ట్ అనమాట. గెట్ టెక్స్ట్ 1. సో సెకండ్ దానికి టైటిల్ 2 అని మెన్షన్ చేయాలి. సో ఈ విధంగా మీరైతే మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే సో ఏ ఐటెంకి ఆ ఇమేజ్ ఆ ఐటమ్ యొక్క రిలేటెడ్ ఇమేజెస్ అనేది వస్తాయి అనమాట యూజింగ్ పొజిషన్. సో సింపుల్గా మీకు చెప్పాలంటే సో ఐటమ్ 0కి సో ఈ ఇమేజ్ ఈ టైటిల్ అండ్ ఈ డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. సో అలాగే ఐటమ్ 0 తర్వాత ఐటమ్ నెక్స్ట్ అయితే 1. సో 1 అంటే ఇది. సో నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 4 5 అలాగా ఆర్డర్లో అది తీసుకుంటుంది. సో ఆర్డర్లో తీసుకొని సో ప్రతిదానికి ఇమేజ్ టెక్స్ట్ అసైన్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఎగ్జాంపుల్ లిస్ట్ డాట్ సైజ్. సో ఈ రిటర్న్ ఎగ్జాంపుల్ లిస్ట్ డాట్ సైజ్ అంటే ఏంటంటే సో మనకి టోటల్ సైజ్ ఎంత ఉంటుందో సో అంత రిటర్న్ చేస్తుంది ఐటమ్ కౌంట్. సో గెట్ ఐటమ్ కౌంట్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా మనం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్ని కౌంట్ మనకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన అడాప్టర్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ మనం రీసైక్లర్ వ్యూని సెట్ చేయాలన్నమాట. సో ఇది ఫైనల్ థింగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసైక్లర్ వ్యూ డాట్ సెట్ అడాప్టర్. సో దానికన్నా ముందు రీసైక్లర్ వ్యూని మనకు సెట్ చేసుకోవాలి. సో సెట్ చేసుకున్నాక రీసైక్లర్ వ్యూ డాట్ సెట్ హ్యాస్ ఫిక్స్డ్ సైజ్ ట్రూ. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ సేమ్ సైజ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే లేఅవుట్ మేనేజర్ అన్నమాట. సో లేఅవుట్ మేనేజర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లేఅవుట్ మేనేజర్ దిస్. సో నెక్స్ట్ మనం అడాప్టర్ అయితే క్రియేట్ చేసాం కదా సపరేట్ అడాప్టర్. సో దాన్ని మనం సెట్ చేసుకోవాలి. సో అది ఎలా సెట్ చేయాలంటే అడాప్టర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ
ఎగ్జాంపుల్ అడాప్టర్. సో దీని లోపల లేఅవుట్ మేనేజర్, సారీ లేఅవుట్ మేనేజర్ కాదు, లిస్ట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి రీసైక్లర్ వ్యూని మనం సెట్ చేసుకోవాలి. సో రీసైక్లర్ వ్యూ డాట్ సెట్ అడాప్టర్. సో ఏదైతే అడాప్టర్ మనం క్రియేట్ చేస్తామో ఆ అడాప్టర్ మనం సెట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ ఏంటంటే సో రీసైక్లర్ వ్యూ డాట్ సెట్ లేఅవుట్ మేనేజర్. సో లేఅవుట్ మేనేజర్. సో ఇదనమాట రీసైక్లర్ వ్యూ సెట్ చేయడం. ఇప్పుడు మనం యాప్ రన్ చేసి చూద్దాం. సో మీకు ఇక్కడ మేజర్ థింగ్ ఏంటంటే ఒక లేఅవుట్ మేనేజర్, ఒక అడాప్టర్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సో ఈ అడాప్టర్ అంటే ఏంటంటే మీకు సో సింపుల్గా ఆ అడాప్టర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ టర్మ్స్లో. సో ఫస్ట్ థింగ్ మీరు చూసుకుంటే అడాప్టర్లో ఓకే ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ అని క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం రీసైక్లర్ వ్యూ డాట్ అడాప్టర్ అని చెప్పేసి. సో నెక్స్ట్ దీని లోపల ఏంటంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాము, ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్. సో ఈ వ్యూ హోల్డర్ ఏంటంటే మన వ్యూ ఉంటుంది కదా, సో లైక్ వ్యూ అంటే ఏంటంటే మన స్క్రీను. సో ఆ వ్యూలో ఏమేమి ఉండాలని చెప్పేసి అవన్నీ మెన్షన్ చేస్తాము. సో ఎక్స్టెండ్స్ రీసైక్లర్ వ్యూ డాట్ వ్యూ హోల్డర్. సో దీన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్ అడాప్టర్ డాట్ ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్ అని చెప్పేసి. సో నెక్స్ట్ దీని రిలేటెడ్ మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో ఆ మెథడ్స్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఆన్ క్రియేట్ వ్యూ హోల్డర్. సో ఆన్ క్రియేట్ వ్యూ హోల్డర్ ఏంటంటే మనం అందులోనే లేఅవుట్ ఎలా ఉండాలో, సో దాని యొక్క లేఅవుట్ ఏంటో మనం మెన్షన్ చేస్తాము. సో ఆ లేఅవుట్ని ఎలా సెట్ చేస్తామంటే యూజింగ్ ఇన్ఫ్లేటర్. సో లేఅవుట్ ఇన్ఫ్లేటర్ ఉంటుంది. సో ఆ లేఅవుట్ ఇన్ఫ్లేటర్ ఏంటంటే సో లేఅవుట్ ఫిల్లింగ్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. సో ఏ లేఅవుట్ ఫిల్ చేయాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. సో సింపుల్గా మనం ఆ డాట్ ఒక లేఅవుట్ అయితే క్రియేట్ చేసాము. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో దాన్ని సో ఎగ్జాంపుల్ వ్యూ హోల్డర్కి సెట్ చేసాము. సో రిటర్న్ అయితే రిటర్న్ అది పెట్టేసాము. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆన్ బైండ్ వ్యూ హోల్డర్. సో ఇది మెయిన్ థింగ్ అనమాట. సో మనం డేటాని పుష్ చేసేది ఇదే అనమాట. సో యూజింగ్ గెట్ ఇమేజ్ వ్యూ. సో గెటర్స్ ఎగ్జాంపుల్ ఐటెంలో గెటర్స్ క్రియేట్ చేసాం కదా, సో ఆ గెటర్స్ వల్ల మనం యూస్ చేస్తాం. సో సెట్టర్స్ కూడా ఉంటాయి. ఈ సెట్టర్స్ ఏంటంటే సో మనం ఎప్పుడన్నా ఫేస్బుక్లో మనం పోస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కదా, సో అప్పుడు సెట్టర్స్ మనం యూస్ చేసామంటే అది ఇమేజ్ సెట్ చేస్తుంది మనం పెట్టిన ఇమేజ్. సో అలాగా ఈ 3 ఏదైతే డేటా ఉందో సో ఆ డేటా రిలేటెడ్ క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ గెట్ ఐటమ్ కౌంట్. సో మనకి ఐటమ్ కౌంట్ ఎలా అంటే సో టోటల్ డాట్ సైజ్ పెడితే మనకి సైజ్ అయితే వస్తుంది. సో మీరు చూసుకుంటే మీన్వైల్ యాప్ అయితే రన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టైటిల్ 1, సో దాని రిలేటెడ్ టెక్స్ట్. సో నెక్స్ట్ టైటిల్ 2, దాని రిలేటెడ్ టెక్స్ట్. సో మీరు చూసుకుంటే నేను ఆల్టర్నేటివ్గా 1 or 2 ఇమేజ్ పెట్టాను. సో మీరు చూసుకోవచ్చు 1, 2. సో టోటల్ 6 పెట్టాను. సో మీకు 6 అయితే వచ్చేసాయి. సో ఈ విధంగా మనం రీసైక్లర్ వ్యూ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీకు హార్డ్గా అయితే ఉంటుంది. సో రిపీటెడ్గా ఒక 2 to 3 times మీరు ఈ వీడియో అయితే వాచ్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 18B Official.